బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం మ్యామ్. నమస్తే మా, ఎలా ఉన్నారు? బాగున్నాను మా, థ్యాంక్ యూ. మ్యామ్, 2026 జులై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే జూలై నెలలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. సో జూలై 2026లో ఓవరాల్గా ఎనర్జీ ఎట్లా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఒకటి మనం మాట్లాడదాం. దాని తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లా ఉంటుందని చిన్న ప్రిడిక్షన్ మనం చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్రిడిక్షన్ ఓవరాల్గా జూలై మంత్లో అందరికీ ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న గైడెన్స్ చూసుకుందాం. ఓకే, సో జూలై ఓవరాల్ ఎనర్జీ చూసుకుంటే గనక ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఆలోచించి చేయాలి. ఓవరాల్గా ఎవరైనా కానీ తొందరపాటు నిర్ణయాలతోటి అతిగా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేయడం, ఎక్కడ పడితే అక్కడ షేర్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ చాలామంది ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు కదా, అట్లా ఇన్వెస్ట్ చేయకుండా కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది ఓవరాల్గా అందరికీ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఎనర్జీ ఏం చూపిస్తోంది అంటే ప్రయాణాలలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అనమాట. అంటే అతిగా స్పీడ్గా బండ్లు నడిపించడము, పెద్ద పెద్ద గ్రూప్స్లో బయటకు వెళ్ళడము, ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సిన మంత్ జూలై. ఓకే, కొంతమంది చూడండి అందరూ కలిసి ఒకటే బస్సులో ఒకటే దాంట్లో వెళ్తాము అట్లా అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటివి కాకుండా ఒక ఫ్యామిలీ మొత్తం ఒకవేళ ఎటైనా వెళ్ళాలి అనుకుంటే దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్కరు అంటే ఒకరు ముందు ఒకరు వెనకాల అట్లా వెళ్తే ఆ ఎనర్జీ ఒకటి బాగుంటుంది. మూడోది ఏంటంటే మీరు అందరూ ఏ శుభకార్యం ప్రతి ఒక్కరు ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో, చిన్న చిన్న మనకున్న ఆచారాలు అవన్నీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ ఏంటంటే ఈ జూలై మంత్లో పెద్దగా చేసుకోదగ్గ పెద్ద పెద్ద పండగలు అట్లాంటివి ఏమీ ఉండవు, రైట్. కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే అంటే కొన్ని ఇంకా అన్అవాయిడబుల్ అనమాట, ఆ పని చేయాల్సింది మంచి రోజులు ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని పనులు మనం చేయాల్సింది ఉంటుంది. అట్లా చేయాలి అనుకున్నప్పుడు మీ కులదైవం అయితే ఎవరైతే ఉంటారో మీరు రెగ్యులర్గా పూజించే కులదైవము, మీ ఇంటి దైవం అంటారు కదా, వాళ్ళకి ఏ రోజు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే శనివారము, శివుడు అయితే సోమవారము, అమ్మవారు అయితే శుక్రవారం, ఇలా ఏ కులదేవత మీ ఇంటి దేవత ఎవరైతే ఉంటారో మీ ఇంపార్టెంట్ పని మొదలు పెట్టే ముందు వాళ్ళకి ఆ వారంలో అంటే శనివారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా ధూపదీప నైవేద్యాలతో పాటు ఏదైనా ఒక నైవేద్యం పెట్టి అట్లీస్ట్ ఒక 5గురికి తాంబూలం ఇచ్చి మీరు ఆ పని స్టార్ట్ చేయండి జూలైలో. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. అంటే ఏదైనా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాలి అన్నప్పుడు తాంబూలం ఇంట్లో ఆడవాళ్ళు ఇవ్వచ్చు, ఎవరినైనా పిలిచి ఒక 5గురు ముత్తైదు ఎనీథింగ్ అట్లా చేయొచ్చు. చేసి మీరు కనుక ఏదైనా పని మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్గ్యుమెంట్స్కి ఎంత దూరంగా ఉండగలిగితే అంత బాగుంటుంది అనమాట. అంటే ఈ మంత్ ఎనర్జీ ఎట్లా ఉంది అంటే ప్రతి ఒక్క చిన్న విషయంలో ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ ఫైట్ కానీ అవుతుంది అనమాట. ఇద్దరి మధ్యలో ఒక ముగ్గురు కూర్చున్నారు అనుకో, ఒక గంట సేపు కాగానే వాళ్ళ మధ్యలో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి అది ఫైట్గా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త. హెల్త్ పరంగా ఓవరాల్గా కళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి, కళ్ళకి డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఓవరాల్గా అందరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం చాలా చాలా అవసరం. అయితే అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఈ నెల కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది అనమాట, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి. సో మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు, మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఉంటే గనక మీ బిజినెస్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు అవి చేసుకోవడము అట్లాంటివి చేస్తే మీకు బెనిఫిషియల్గా ఉంటుంది ఈ మంత్. ఇది జూలై ఓవరాల్గా ఉన్న ఎనర్జీస్ అనమాట. ఓకే, 2026 జులై నెలలో టారో కార్డ్స్ ప్రకారం మీనరాశికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. సో 2026 జూలై మీనరాశి వాళ్ళ ఎనర్జీస్ ఏంటనేది ఒకసారి చూద్దాం. మీనరాశి వాళ్ళకి ఏంటి అంటే ఒక డెసిషన్ ఇప్పుడు ఉన్న పీరియడ్ ఏంటంటే ఎట్లా లైఫ్ వెళ్తుందో అలా వెళ్ళనివ్వండి, దాన్ని మార్చడానికి ఏమీ ప్రయత్నించొద్దు వీళ్ళు. ఓకే, వీళ్ళకి పెద్ద గ్రేట్గా కూడా ఉండదు యాక్చువల్గా కొన్ని ఫ్యూ డేస్ నుంచి అంత గ్రేట్ ఎక్సలెంట్గా ఉండదు. అన్ని రకాలుగా వీళ్ళకి ప్రాబ్లమ్స్
కనపడుతున్నాయి మీనరాశి వాళ్ళకి. రిలేషన్షిప్స్లో, జాబ్ పరంగా అంత అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఏమవుతుందో తెలియదు అన్న టైప్లో ఉంటుంది అనమాట వీళ్ళకి. కాబట్టి ఇది ఒకటి అది. దాని తర్వాత వీళ్ళు జూలై 2026లో మీనరాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, సేవ మీద ఎంత దృష్టి పెడతా అంటే ఎనీ సర్వీస్, ఓకే, గుడ్ థింగ్స్, మంచి పనులు చేయడము. అంటే ఏదో గుడికి వెళ్ళడము, పూజ చేసుకోవడం ఇట్లాంటిది కాదు. మిగతా అవసరమైన వాళ్ళకి సేవ చేయడం. అది మీ ఇంట్లో ఉన్న పేషెంట్స్ అవ్వచ్చు, మీ పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి మీ సహాయం ఎంత అవసరమో అంత చేయడం మీనరాశి వాళ్ళకి అడ్వైజబుల్ అనమాట. ఈ నెలలో వాళ్ళకి మానసికంగా ఎక్కువగా ఒత్తిడి, చాలా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు వాళ్ళకి ఎక్కువగా ఫటీగ్, వీక్నెస్ అంటాం కదా, టూ మచ్ ఆఫ్ వీక్నెస్, ఏ పని లేకపోవడం, లేజినెస్, ఇవన్నీ ఎక్కువగా మీనరాశి వాళ్ళకి ఈ నెలలో కనపడుతున్నాయి. కాబట్టి వాటన్నిటి నుంచి బయటకు రావాలంటే మీకు ఒక సిస్టమేటిక్గా ఒక లైఫ్ స్టైల్ని ఏర్పరచుకోవడం ఇది చాలా చాలా అవసరం వీళ్ళకి. ఓకే, ఎవరైనా న్యూ జాబ్స్ అవి ట్రై చేస్తూ ఉంటే ఈ నెలలో అంత పాసిబిలిటీస్ లేవు వీళ్ళకి. ఉన్న జాబ్స్లో కూడా రిస్క్ వచ్చే అవకాశాలు ఎక్కువగా వీళ్ళకి కనబడుతున్నాయి. కాబట్టి కామ్ డౌన్, మీరు చేసే పనిని కేర్ఫుల్గా చేసుకోవడము, జాబ్ ఏదైతే ఉందో సిన్సియర్గా చేయడము, అనవసరంగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. వీళ్ళకి ఇచ్చే ఇంకొక పెగ్గెస్ట్ అడ్వైస్ ఏంటంటే, వీళ్ళు 10 మంది చెప్పే మాటలు వల్ల వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ ఓన్ డెసిషన్ కంటే కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకునే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి అడ్వైజబుల్ ఏంటి అంటే, అందరి డెసిషన్స్ కాకుండా మీ డెసిషన్ ఏంటి అన్నది మీరు ఆలోచించుకొని, మీ ఆలోచన, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి తీసుకోవాలి, మీ బ్రెయిన్ మాత్రమే వాడండి. వేరే వాళ్ళ బ్రెయిన్ ఇక్కడ యూజ్ చేయొద్దు ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ అడ్వైజబుల్. ఫైనాన్షియల్గా చూసుకుంటే ఓకే మంత్ వీళ్ళకి. అయితే వీళ్ళకి ఒక అడ్వైజ్ ఏదంటే, మీరు ఎక్కడెక్కడైతే లోన్స్ అవి అన్నీ తెచ్చారో అవన్నీ తీర్చేయడానికి ట్రై చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎంత తొందరగా మీరు క్లియర్ ఉంటే అంత బాగా మీ లైఫ్లో మంచి మంచి మార్పులు చూస్తూ ఉంటారు. ఏ రకంగా అవ్వచ్చు లోన్స్. ఓకే, అది 100 రూపాయలు, 10 రూపాయలు, ఇన్ని స్మాల్ అమౌంట్ ఆఫ్ లోన్ మీరు ఎవరి దగ్గర నుంచినా తీసుకుని ఉంటే, బికాజ్ ఇప్పుడు ఏమవుతుందంటే మీ ఎనర్జీ ఎట్లా ఉంది అంటే, ఎస్పెషల్లీ ఎవరైతే అప్పులు చేసేసారో బయట వాళ్ళకి, మీరు ఎవరి దగ్గర నుంచి అయితే మనీ బారో చేశారో వాళ్ళ ఎనర్జీస్ ఎక్కువ మీ మీద వర్క్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అది క్లియర్ చేసుకుంటూ ఉంటే మీకున్న రోడ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వీళ్ళకి ఇంకొక అడ్వైజ్ ఏంటి అంటే, మీ పర్సనల్ విషయాలు ఎవరితోటి షేర్ చేసుకోవద్దు ఈ నెలలో. ఓకే, చాలా ఎక్కువ పర్సనల్ ఉంటాయి కదా, అవి షేర్ చేసుకోవద్దు. లీగల్ విషయాలు ఏవైతే ఉన్నాయో మీనరాశి వాళ్ళకి, ఒకవేళ మీ పట్ల న్యాయం ఉంటే మీకు మాత్రమే జస్టిస్ వచ్చే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా కనపడుతున్నాయి. సో మీనరాశి వాళ్ళ ఓవరాల్గా మోస్ట్లీ ఎమోషనల్గా అప్స్ అండ్ డౌన్స్ మాత్రమే ఎక్కువగా ఇది మనకు చూపిస్తుంది. వీళ్ళకి నేను ఇచ్చే ఒక అడ్వైజ్ ఏంటంటే, మీనరాశి వాళ్ళు ఈ నెల మొత్తము లో చేయాల్సింది ఏంటి అంటే, శని ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే ఎవ్రీ సాటర్డే శనీశ్వరుడు ఆలయానికి వెళ్ళడము, అక్కడ కూర్చొని అక్కడ మీరు ఏవైతే దానాలు అవి ఏవైతే చేస్తారో అవన్నీ చేసుకోండి. లేదా అక్కడే కూర్చొని కాసేపు శని మంత్రాలు అవన్నీ జపించడము, లేకపోతే బ్రాహ్మణ ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన పూజలు ఏవైతే ఉంటాయో ఆ పూజలన్నీ చేసుకోవడము. చేసుకున్న తర్వాత వీళ్ళకి నేను ఇచ్చే ఒక అడ్వైస్ ఏంటంటే, మనకి రకరకాల సర్వీస్ చేయమని చెప్పాను. మీరు ఎక్కువగా సర్వీస్ మీద ఫోకస్ చేయండి అని చెప్పాను. ఏదైనా బ్లైండ్ స్కూల్స్ అట్లాంటివి ఉంటాయి కదా, చాలా ఉంటాయి మనకి. మీరున్న ప్లేసెస్లో బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి. అట్లాంటి బ్లైండ్ స్కూల్లో వెళ్ళి మీరు ఏదైనా సర్వీస్ చేయండి. ఒక పూట భోజనం వడ్డించడము, లేకపోతే వాళ్ళతో టైం స్పెండ్ చేయడము. ప్రిఫరబుల్లీ ఒక శనివారం వెళ్ళండి ఈ ప్లేస్కి. ఓకే, మిగతా రోజుల కంటే కూడా సాటర్డే అట్లా వెళ్ళి ఆ బ్లైండ్ స్కూల్స్లో అట్లాంటి ప్లేసెస్లో, అంటే ఎవరైతే వాళ్ళకి లైఫ్లో ఇన్యాక్టివ్గా ఉంటారు చూడు, చాలా వాటికు ఒకళ్ళు కొన్ని ప్లేసెస్లో కొంతమందికి వికలాంగులు ఉంటారు, హ్యాండిక్యాప్డ్ ఉంటారు, వాళ్ళంటి ప్లేసెస్కి కానీ బ్లైండ్ స్కూల్స్కి ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళకి మీకు తోచినంత సహాయం చేయడము, సర్వీస్ చేయడము అడ్వైజబుల్ వీళ్ళకి అనమాట. దేవుడు పూజల కంటే కూడా ఈసారి ఈ మంత్ వీళ్ళకి వచ్చిన అడ్వైజ్ సర్వీస్ ఇస్ దర్ అడ్వైస్. సో అది ఒకసారి చేస్తే, అండ్ మీరు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో మీ మీద కంటే కూడా ఈసారి ఎవరైనా అవసరమైన వాళ్ళ మీద ఖర్చు పెడితే కనుక దానివల్ల వీళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే మ్యామ్, చాలా ఇంపార్టెంట్ అడ్వైజెస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. నమస్తే.